శబ్నం కవితా సంపుటి నుంచి గ్రహించబడిన పాఠం ఏంటి? అమ్మ జ్ఞాపకాలు. దీని యొక్క రచయిత ఎవరు? టి కృష్ణమూర్తి యాదవ్. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఒక ఆయుధంగా ఎంచుకున్న వారెవరు? గుర్రం జాషువా. ఈయన రచనలు ఏ విధంగా ఉంటాయి? సరళంగా ఉంటాయి. వర్ణన అనేది కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. గుజ్జన్న గూళ్ళ ఆట ఆడిన వారెవరు? రుక్మిణీదేవి. ఇది ఎందులో తెలుపబడింది? భాగవతంలో పోతన తెలిపారు. నెక్స్ట్, రుక్మిణీదేవి కృష్ణులు అక్షక్రీడ. దీనికి ఇంకొక పేరేంటి? పాచికలాట ఆడినట్లు ఉత్తర హరివంశంలో వర్ణించబడింది. కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేసినది ఎవరంటే సుద్దాల హనుమంతు. ఇవి కళారూపాలు అవేంటంటే చైతన్య గీతాలు, బుర్ర కథలు, గొల్ల సుద్దులు, పిట్టల ద్వారా యక్షగానం. ఈ కళారూపాల ద్వారా ఆయన ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఎలుక విందు పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? భాషాభిరుచి. సీత ఇష్టాలు పాఠం ఏ ప్రక్రియలో ఉంది? బుర్ర కథ. దీని యొక్క ఇతివృత్తం ఏంటి? బాలిక విద్య. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని ఏ కాండ వరకు రాశారు? యుద్ధకాండ వరకు రాశారు. ఇదేంటి? తెలుగులో తొలి రామాయణం. మిగిలిన భాగాన్ని మరి ఎవరు రాశారంటే అతని యొక్క కుమారులైన కాచభూపతి విఠలనాథుడు పూర్తి చేస్తారనమాట. పొట్లపల్లి రామారావు రచించిన కథల సంపుటి ఏంటి? జైలు. అంతేకాకుండా ఈయన యొక్క కవితా సంపుటాలు ఏంటంటే ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు. ఈయన యొక్క రచనలు మహత్కాంక్ష, జీవితము, పగ. ప్రముఖ శతావధానిగా పేరు పొందిన కవి ఎవరు? సిరసినహల్ కృష్ణమాచార్యులు. ఈయన రాసిన శతకం ఏంటి? గాంధీ తాత శతకం. ఈయనకున్న బిరుదేంటి? అభినవ కాళిదాసు. క్రింది వానిలో దిగంబర కవి ఎవరు? చెరబండ రాజు. ఆరుట్ల కమలాదేవి అసలు పేరేంటి? రుక్మిణి. జక్కులు అనే తెగవారు ఆడుతూ పాడుతూ చేసే ప్రదర్శన కళ ఏమిటి? యక్షగానం. ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఏమంటారు? ఆదేశం అంటారు. ఏం వ్యాధుల యందు ఇత్తునకు అచ్చుపరమైతే సంధి ఇలా అవుతుంది. ఎలా అవుతుంది? సంధి వైకల్పికం. క్రింది వానిలో సామెతను గుర్తించండి. నాగుంపామంత కోపం, జరిపోతంత పిరికి. వెరవు అనే పదానికి నానా అర్థాలేంటి? ఉపాయం, విధం, వశం. నెక్స్ట్, పంచాస్యం పదానికి పర్యాయ పదాలు కేసరి, మృగరాజు, సింహం. నుడుగులు పదానికి అర్థం ఏంటి? మాటలు.